సరే సార్, మీకు కావాలంటే నేను లీస్ట్ ఎవరుగా లాస్ట్ 21,000లో అయ్యేటట్టుంటే నాకు కాంటాక్ట్ కండి. 21 పాజిటివ్ అసలు కుదరదు సార్. ఏ విధంగా కుదరదు మీరు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క వీడియోలో ఎస్బీఐ టెలికాలర్ తోటి సెటిల్మెంట్ గురించి ఏ విధంగా నెగోషియేషన్స్ అయినాయో మీరు చూడొచ్చు. సెటిల్మెంట్ అనేది ఇన్స్టెంట్గా అయ్యే పని కాదండి, అది కొన్ని మంత్స్ టైం పడుతుంది. సో ఏజెన్సీ ఏం చేస్తుందంటే మ్యాక్సిమం అమౌంట్లో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో లీస్ట్ అమౌంట్లో ఏ విధంగా నేను క్లోజ్ చేశానో, బార్గెనింగ్ ఏ విధంగా చేశానో మీరు చూడొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హలో హలో సార్, కుమార్ గారా? చెప్పు, ఎవరు? ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ కాల్ చేస్తున్నా కుమార్ గారు. ఏం పేరు? అది బ్యాంక్ లో పేమెంట్ కట్టాలి కదా, ఏమైతుంది పేమెంట్ చేయలేదు సార్. ఏం పేరు సార్? పేరు ఏం పేరు? సారీ, అర్థం కాలేదు సార్. ఏం పేరు అంటున్నా? ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలి కదా. మీ పేరు ఏం పేరు సార్? నా పేరు భాష సార్, చెప్పండి. చెప్పండి సార్. ఇప్పుడు భాస్కర్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ సార్, చెన్నై నుంచి. చెన్నై హెడ్ ఆఫీస్ నుంచి. చెప్పండి, ఏమైంది? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సార్, కండిషన్ ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. సెటిల్మెంట్ చేసుకోండి, సెటిల్మెంట్ ఆప్షన్ ఇస్తాను. ఎంత ఇస్తారు సార్? సెటిల్మెంట్ లీస్ట్ ఇస్తాను, కట్టుకొని క్లోజ్ చేసుకోండి, అంతే కదా సార్. ఇప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంత సార్ చెప్పండి. వేవర్ ఏం సార్? వేవర్ ఎంత ఇస్తారు సార్? వేవర్ అర్థం కాలేదు. వేవర్ ఎంత ఇస్తారు అంటున్నా? వేవర్ 40% ఇస్తాం సార్. 40% కట్టుకోండి, 60% వేవరు. 20,000 కడతాం సార్. ఎంత? 20,000. 20,000 రాదు సార్. అది 20,000 రాకపోతే ఏం తెలియదు సార్. నేను ఇక మీ వాళ్ళు ఆల్రెడీ అది ఎలా వస్తుంది మీరు చెప్పండి. ఎలా వస్తుందంటే మీ వాళ్ళు నా రిప్యుటేషన్ మీ ఒక నిమిషం సార్, నాకు అర్థమైంది. మీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ 90,000 ఉంది, ఓకేనా? ఇప్పుడు మీకు సెటిల్మెంట్ ఆప్షన్ కావాలంటే దాంట్లో ఒక 40% అలా ఇవ్వస్తారు. లేదు ఓకేలా ఇంకా తక్కువ కావాలంటే మీకు నేను 35% అలా ఇవ్వగలను, కానీ 20 కంటే కుదరదు కదా సార్. అది 20కి ఎందుకు కుదురుతుందంటే మీ వల్ల నా రిప్యుటేషన్ డ్యామేజ్ చేశారు, అందుకే 20 కడుతున్నాను. అర్థం కదా సార్? మీ బ్యాంక్ వాళ్ళు, మీ మీరు అరేంజ్ చేసిన థర్డ్ పార్టీ వాళ్ళు నా పర్సనల్ నంబర్స్ కి కాంటాక్ట్ కాల్ చేశారు. ఓకే ఓకే, నా కేసు డీటెయిల్స్ వాళ్ళకి చెప్పారు. ఓకే, ఆర్బీఐ గైడ్లైన్స్ వాళ్ళు ఫాలో చేయకుండా మా విలేజ్ ఊరికి అందరికి చెప్పేసి ఇలా పలానా కేసు లోన్ ఉంది కట్టట్లేదు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది సార్ చెప్పండి. ఎవరు మాకు తెలియదు కదా ఎవరు కాల్ చేశారు. నేను నంబర్ కంప్లైంట్ ఇచ్చిన నంబర్లు కూడా ఇచ్చినాను. ఓకే సార్, మీరు కంప్లైంట్ ఇచ్చినా ఇంకేది ఇచ్చినా మీ తప్పు మీ వైపు ఉంది, పేమెంట్ చేయలేదు కాబట్టి. పేమెంట్ అడగడానికి కూడా మనకంటూ ఒక వచ్చే అమౌంట్ అడగాలి, కానీ అసలు మీ పర్సనల్ డీటెయిల్స్ నేను వేరే వాడికి చెప్తే ఎలా ఉంటుంది సార్ చెప్పండి. నేను మీ పర్సనల్ డీటెయిల్స్ వేరే వాడికి చెప్పొచ్చా సార్? అది చెప్పండి. నేను కట్టలేను, ఓకే, ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటాయి కదా, రికవరీ ఎలా తెలుసుకోవాలి కదా. మీ పర్సనల్ డీటెయిల్స్ నేను ఎవరికి ఇచ్చాను? నేను ఇచ్చానా ఎవరికైనా? అదే ఇచ్చే వాళ్ళకి అందుకే చెప్తున్నా సార్. ఇప్పుడు మీ ఏజెంట్స్ బ్యాంకు నాకు తెలియదు, ప్రీవియస్ ఉన్న ఏజెంట్స్ వాళ్ళు చేశారు కదా. అంటే ఎస్బీఐకి రెస్పాన్సిబుల్ లేదు సార్. అంటే ఒక రిప్యుటేషన్ ఏజెన్సీకి ఇవ్వాలని చెప్పి తెలియదా? ఓకే, నాకు అర్థమైంది సార్. మీ ప్రాబ్లం, మీ బాధ నాకు అర్థమైంది. ఇలాగే ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసుకుంటూ పోతే అది మీకు లాస్ కదా, మాకేం కాదు. మాకు అట్టట్లేదు కదా. ఏం లాస్ అంటే ఇలాగే వదిలేసుకుంటే అమౌంట్ అనేది పెరుగుతుంది కదా, తగ్గదు కదా సార్. అమౌంట్ పెరిగాను సార్, నేను కట్టాలి ఎప్పటికైనా. నాకు తెలుసు సార్, బట్ మీరు పెంచుకుంటా పోతే ఇప్పుడు ఉన్న అమౌంట్ ని 10 times మోర్ చేస్తే నేను ఎలా కడతాను చెప్పండి. సరే సార్, మీకు కావాలంటే నేను లీస్ట్ ఎవరుగా లాస్ట్ 21,000లో అయ్యేటట్టుంటే నాకు కాంటాక్ట్ కండి. 21 పాజిటివ్ అసలు కుదరదు సార్. ఏ విధంగా కుదరదు మీరు చెప్పండి. నేను అదే చెప్తున్నా కదా, మీరు ఏ విధంగా కుదిరింది మీ కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయడానికి మీకు ఎవరు ఇచ్చారు? రైట్, నేను కాల్ చేస్తాను సార్. నేను కాంటాక్ట్ లిస్ట్ సార్. మీ దగ్గర కేసు ఇప్పుడు వచ్చేయండి. ప్రీవియస్ ఏజెంట్ ఎస్బీఐ నాకు కేసు నేను ఆల్రెడీ 2-3 years వాడి కార్డు ఆన్ టైం పేమెంట్ చేసిన కస్టమర్ది ఎవరికో ర్యాండమ్ గాయకి నా నంబర్ ఇచ్చి కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయండి అంటే ఎట్లా అవుతుంది? తప్పు కాదు కదా, ఎస్బీఐ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. మనకి ఇష్టం వచ్చినట్టు చేసి నా యొక్క ఫేస్ వాల్యూని డ్యామేజ్ చేసి 28,000 కట్టుకోండి. నేను 20,000 వస్తే చెప్పండి, లేదంటే సివిల్ సూట్ ఫైల్ చేసుకోండి, అక్కడ వచ్చి మాట్లాడుకుంటా. 21కి 20 రాదు సార్ అలాగా.
లేదు సార్, నాకు డ్యామేజ్ జరిగింది కదా, నాకు కంపెన్సేషన్ కావాలి. ఏం డ్యామేజ్ జరిగింది సార్? ఏం డ్యామేజ్ జరిగింది చెప్పండి. చెప్పండి. అవును సార్, ఇప్పుడు నీకు లోన్ చెప్తారు కదా, అంత దూరం మీరు తెచ్చుకోకుండా మీరు ఫస్ట్ క్లోజ్ చేసుకుంటే అసలు అంత దూరం తెచ్చుకోకంటే ఇప్పుడు కట్టకపోతే మీరు కాల్ చేసి మీకు రైట్ ఉంటుందా? లేదు కదా సార్. ఫస్ట్ క్లోజ్ చేసుకోవాలంటే ఎవరు కాల్ చేయరు కదా. ఫస్ట్ క్లోజ్ చేసుకుంటే నీ జాబ్ ఎందుకు అక్కడ? ఫస్ట్ క్లోజ్ చేసుకుంటే మిమ్మల్ని పెట్టకుండా కదా అక్కడ, అందరూ ఆన్ టైం పేమెంట్ చేస్తే నీ జాబ్ ఉండకుండా. ఓకే సార్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కానీ కట్టండి. అయితే మీరు అలాగా కట్టకుండా ఇలాగా కట్టకుండా మీ ఇష్టం వచ్చింది. మీరు 21,000 లో క్లోజ్ అవుతుంటే నేను సెటిల్మెంట్ లెటర్ పంపండి సార్. చదువు రాని వాళ్ళంటే సరే చెప్పినా అర్థం చేసుకోవచ్చు. మీకు చదువుకున్నారు, మీకేమి సార్? చదువుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. నా లీగల్ రైట్స్ నాకు తెలుసు కదా, అందుకే నేను మాట్లాడుతున్నాను సార్. మీరు ఇష్టం వచ్చినట్టు కాల్ చేసినట్టు నా వాల్యూ డ్యామేజ్ చేస్తే ఎలా ఊరుకుంటా నేను? వాళ్ళు ఎవరు కాల్స్ వెళ్ళవు అంటున్నా కదా. వెళ్ళలేదు కదా సార్, ఇప్పుడు చేసేది ఆల్రెడీ. ఇంకేముంది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా, ఇప్పుడు 100 సార్లు వేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు పేమెంట్ చేయొచ్చు. అయితే పేమెంట్ 21,000 సెటిల్మెంట్ అయితే చేస్తాను సార్. 21కి రాదంటే ఆ కేసు అలాగే ఉండని ఇంకా నడవనియండి, సివిల్ సూట్ ఫైల్ చేయండి, మీకు నచ్చింది చేసుకోండి. ఓకే సార్. హలో చెప్పండి. చెప్పాను కదా సార్, నాకు జరిగిన నష్టం అట్లా, మీరు చేసింది అట్లా. ప్రతి కస్టమర్ దగ్గర అట్లా ఉండడు కదా. ప్రతి కస్టమర్ మీలాగా ఎవరు ఉండరు సార్. ఉండరు కదా సార్. మీలాంటి కస్టమర్లు ఎక్కడ ఉండరు. అమౌంట్ వచ్చే అమౌంట్ మేము చెప్పగలము, ఆ అమౌంట్ కట్టుకుంటే క్లోజ్ అవుతుందని చెప్పాను. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, అమౌంట్ ఇప్పుడు సెట్ మీరు చెప్పినంత అమౌంట్ రైట్ నౌ నేను కేపబిలిటీ నాకు లేదు, అంత కెపాసిటీ నాకు లేదు కట్టే అంట. ఫ్యూచర్ లో వస్తే కట్టేస్తాను. అది మీ ఇష్టం సార్. 28,000 అయితే నేను ఇస్తాను, లేదంటే నా అకౌంట్ అనేది వాళ్ళకి మూవ్ చేస్తా, వాళ్ళతో మాట్లాడుకోండి. ఓకే, మూవ్ చేయండి సార్. సెటిల్మెంట్లో నెగోషియేషన్ పవర్ అనేది చాలా మ్యాటర్ ఇస్తుందండి. కస్టమర్ ఏ విధంగా నెగోషియేట్ చేస్తుండో దాన్ని బట్టి వేవర్ ఉంటుంది. ఈ ఏజెన్సీ వాళ్ళు ఎక్కువ అమౌంట్ క్లోజ్ చేస్తే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇన్సెంటివ్స్ కోసం సో వాళ్ళు ఆ విధంగా చెప్తారు. సో చివరికి ఈ యొక్క కార్డు 20,500 క్లోజ్ చేశానండి. సో షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను సెటిల్మెంట్ లెటర్. ప్రీవియస్గా ఎస్బీఐ బ్యాంక్ ఏజెన్సీ యొక్క ఎగ్జిక్యూటివ్ తోటి సెటిల్మెంట్ గురించి మాట్లాడాను. సో ఆ ఆడియో కూడా యాడ్ చేశాను, చూడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఎవరు? సార్ మన పేరు ఏంటండి? కుమార్ సార్ గారు మాట్లాడేది. అవునండి, మీరెవరు మాట్లాడేది? ఎస్బీఐ క్రెడిట్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచా? ఎస్బీఐ తరఫున మాట్లాడుతున్నారా? ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి మేడం. అదే సార్, మీది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా, అది సివిల్ సెటిల్మెంట్ అయినా తీసుకొని క్లోజ్ చేసుకోవాలి కదా సార్. సెటిల్మెంట్ చేస్తా కానీ మీరు సెటిల్మెంట్ చేసేట్లేరు మీరు. మీకు సెటిల్మెంట్ ఆఫర్ అనేది లిస్ట్ తీసిస్తా, కట్టుకుంటారా ఈ రోజు? లిస్ట్ ఆల్రెడీ ఇచ్చారు, మీరు చెప్పండి ఎంత ఇస్తారో దాన్ని బట్టి చెప్తా. సార్ మీకు 30,000 వస్తుంది సార్. 26,000కి చేయలేదు సెటిల్మెంట్. అంత అమౌంట్ 26,000కి ఆల్రెడీ లాస్ట్ టైం మీ తరపున ఎవరు కాల్ చేశారు, అంత అవ్వదని చెప్పారు. 26,000 కూడా అవ్వదండి వల్ల 27,000కి 27,000 కట్టుకోండి సార్, క్లోజ్ చేసుకోండి. అది అంటే తీసుకోగలుగుతుంది. 21,000 అయితే చెప్పండి మేడం. 21,000 సార్ 27,177 రూపీస్ కట్టుకోవాలా? అంత అమౌంట్ లేదు మేడం. ఇప్పుడు లేకుండా ఉంటే మనం క్లోజ్ చేయండి మాల్దు సార్. మీకు ఇంకా మంత్లీ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. పెరిగి 10 లక్షలు అయినా పర్లేదు, నాకు నేను తీసుకుంది ఎంత నాకు తెలుసు కదా. 27,000 కట్టుకునేదానికి ఏంటి సార్? మీ కస్టమర్, మీ ఎగ్జిక్యూటివ్, మీ థర్డ్ పార్టీ మేడం. మీరు థర్డ్ పార్టీయా? మీరు బ్యాంకరా? థర్డ్ పార్టీలో అవుతాము. వీళ్ళందరూ ఏంటంటే థర్డ్ పార్టీ కాదనమాట. మొత్తం రీజనింగ్, అర్థమెటిక్ అన్ని నేర్చుకొని మొత్తం బ్యాంక్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఒక 4 రౌండ్ల ఇంటర్వ్యూలు క్లియర్ చేసుకొని టెలికాలర్కి వచ్చారనమాట. వీళ్ళు థర్డ్ పార్టీ కాదనమాట. ఓకే, కన్ఫ్యూజ్ కాదు మీరు. మీరు అపాయింట్ చేసిన ఏజెన్సీ ఉంటుంది కదా, నుంచి కాల్ చేస్తున్నాను సార్, చెన్నై 4 రెడ్ ఆఫీస్ నుంచి. నేను ఏమంటానంటే ప్రీవియస్ గా మీరు అపాయింట్ చేసిన ఏజెన్సీ ఉంటుంది కదా మేడం. ఏ ఏజెన్సీ? ఏజెన్సీలు అంటే ఇక్కడ లేవు సార్, ఓన్లీ బ్రాంచ్ దమ్ ఉంది. ఓకే, మీరు కాదు మేడం. ప్రీవియస్ గా మీరు ఏదైతే అపాయింట్ చేశారో వాళ్ళు నాకు అరేంజ్మెంట్ చేశారు. ఓకేనా, కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేశారు. ఓకేనా, చేయాల్సిన పెంట మొత్తం చేశారు అనమాట. సో దానికి కంపెన్సేషన్ గా అంత అమౌంట్ పెట్టుకోలేదు సార్. ఇది గంట నేను మాకు రిక్వెస్ట్ పెట్టి 27,177 రూపాయలకి అయితే నేను తీసుకోగలుగుతాను.
అది ఈ రోజు మాత్రం దా సార్ ఉంటుంది. రేపంతా మీకు 40% వస్తుంది, మీకు 60% మీరు చేసిన పెంటకి అసలు కార్డే కట్టద్దు అనుకున్నా గానీ ఏదో సెటిల్ చేద్దామన్నట్టు లైట్ చేద్దామన్నట్టు చేస్తున్నాను అంతే. అదిలా సార్, ఇదిగా లీస్ట్ అండ్ ఫైనల్ వేవర్ అనమాట. అవును సార్, అరెస్ట్ అప్రూవల్ సార్ ఇదంతా. అది కావాలంటే నేను తీసేయగలుగుతాము, అది కట్టి క్లోజ్ చేసుకోలేదంటే చూసుకోండి సార్. అంత అమౌంట్ ఇప్పుడు లేదు మేడం, ఇంత టైం పడుతుంది. అంత అమౌంట్ లేదంటే మీరు ఒక పని చేసుకోండి, 2 ఈఎంఐగా తీసుకోండి. అది అంత అమౌంట్ లేదు మేడం మా దగ్గర. నేను ఇప్పుడు అమౌంట్ చెప్పి 21,000 చెప్పాను చూడండి. ఆ అమౌంట్ నేను వేరే వారి దగ్గర 2-3 అడిగి అరేంజ్ చేయాల్సి వస్తుంది అమౌంట్. అట్లా నా అకౌంట్ లో డబ్బులు లేవు అట్లా. ఇప్పుడు 25,000 మీరు అరేంజ్ చేసుకుని ఉన్నప్పుడు ఒక 2,000 చిల్లరగానే సార్ అవుతుంది. 21,000 చెప్పాను నేను, 25 కాదు మేడం. 21 అంతకంతా రాదు సార్. అంత ఇదిగా మాకు ఫైనల్ అని చెప్తుంటే 21 ఎవరు సార్ చెప్పారు మీకు? 21 నాకు ఎవరు చెప్పలేదు మేడం, నేను నా కెపాసిటీ లేదు సార్, అంతంతా ఎవరు చెప్పుకోండ్రు. ఇదిగా ఫైనల్ అమౌంట్. వాళ్ళు చెప్పింది 26 అమౌంట్ మేడం. నేను 21 అయితే నేను చేయగలుగుతాను, లేదంటే అంతకంత అమౌంట్ చేయలేను. 21 కంతా రాదు సార్, మీ లైఫ్ లో రాదు. సరేనా, అట్టే పెట్టుకోండి. సరే మేడం. చూశారు కదా ఫ్రెండ్స్, సో సెటిల్మెంట్ గురించి ఈ విధంగా మాట్లాడాను. సో ఎండ్ ఆఫ్ ద డే కార్డ్ అనేది క్లోజ్ అయిపోయింది. షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సో మన కెపాసిటీని ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నమాట బ్యాంక్కి. ఓకేనా, రైట్ నౌ నేను ఇంత కేపబుల్. ఓకే, సో మీరు చెప్పిన అమౌంట్ కావాలంటే కొద్దిగా టైం పడుతుంది ఫ్యూచర్లో. సో ఆ విధంగా మీరు మాట్లాడుకోవచ్చు అండి బ్యాంక్ తోటి. యాక్చువల్గా ఏంటంటే దీనికి ముందు చాలామంది టెలికాలర్స్ ఫోన్ చేశారు, కొద్దిగా హార్ట్గా ఆర్గ్యుమెంట్ అయిందనమాట. సో వాళ్ళతో నాకు. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఫీల్ అయింది ఏంటంటే ఇక్కడ కస్టమర్ తోటి హార్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తే పేమెంట్ అనేది రూపాయి కూడా తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యారు. ఓకే, దాని తర్వాత సాఫ్ట్ మోడ్కి వచ్చి సో ఈ విధంగా మాట్లాడడం జరిగిందండి. ఓకేనా, సో భయపడే అవసరం లేదండి. ఓకేనా, వీళ్ళు పెట్టే ప్రెజర్కి గురి కాకుండా సో కూల్గా డీల్ చేసుకోండి. సో చాలామంది వీళ్ళు పెట్టే ప్రెజర్కి రాంగ్ స్టెప్ వేస్తుంటారు. సో అలాంటి రాంగ్ స్టెప్స్ ఏం తీసుకోకండి. సెటిల్మెంట్లో మాట్లాడేటప్పుడు ఎవరు ఎంత బాగా నెగోషియేట్ చేస్తారు. ఓకే, నెగోషియేషన్ పవర్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది సెటిల్మెంట్లో. ఓకేనా, కస్టమర్ ఏ విధంగా మాట్లాడుతుండు అనే దానిపైన సెటిల్మెంట్ అనేది ఎంత వేవర్ వస్తుందో అనేది చాలా డిపెండ్ అవుతుందండి. ఎందుకంటే వీళ్ళు ఏజెన్సీ వాళ్ళు చాలామంది కస్టమర్కి ప్రెజర్ గురి చేసి సో వాళ్ళు రాంగ్ స్టెప్ తీసుకుంటూ చేస్తారు. సో అలా చేయకండి. మీరు ఎంత చెప్పినా వాళ్ళు అల్టిమేట్గా వినరు అనమాట. ఓకేనా, సో ఇంతే తీసుకోండి సార్, ఇంతకే కట్టండి అంటే కస్టమర్ సెటిల్మెంట్ చేస్తున్నారు. దాని మీనింగ్ ఏంటి? కస్టమర్కి కొద్ది ప్రాబ్లమ్స్ ఉండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉండి సెటిల్మెంట్ చేస్తాడు కదా. సో వీళ్ళు ఎంత చెప్పినా వినారనమాట. ఓకే, ఇంతే క్లోజ్ చేసుకోండి. ఓకే, సో వీళ్ళ ప్రెజర్లోకి మీకు గురి కావాల్సిన అవసరం లేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.